మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలో, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి, ఓ TV5 నాయుడును కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు, ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీరందరికీ భిన్నంగా మన 5 ఏళ్ల పాలనలో మనం చేసింది ఇది అని
ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలవండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా. నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు, అని బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి, మీ ప్రతి గ్రామంలోనూ, మీ ప్రతి పట్టణంలోనూ కనీసం 6-7 వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మన గ్రామంలోనే ఓ 4 అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, దాదాపుగా 600 రకాల పౌర సేవలు. ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌర సేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి. ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ, గ్రామానికే ఫైబర్ గ్రిడ్. ఈ వ్యవస్థలన్నీ ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే నాకు మన పార్టీకి ఓటు వేయండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు, పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను మీరు బడికి పంపించండి, బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బడులకు పంపించండి. మీరు పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఇలా 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 ఆ పిల్లలను ఇలాగే మరో 5 ఏళ్ళు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఆ పిల్లల వారి జగన్ మామే అని సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 5 ఏళ్ళు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడే మంచి రోజులు రావాలి అనంటే మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, ఈ మార్పులకు శ్రీకారం చుట్టండి అని. ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అనంటే మీ బిడ్డకే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ 0 వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం, వారి కుటుంబాల బాగోగుల కోసం, వారి పిల్లల బాగోగుల కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అని మీ మనందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.